డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెదకాకాని మండలం నంబూరుకు ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు. స్వచ్ఛ ఏపీ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు. రైట్, ఇక స్వచ్ఛ ఏపీ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అక్కడ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే స్వచ్ఛ దివస్ అదేవిధంగా కూడా స్వచ్ఛ ఏపీ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి మాత్రం నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ఏర్పాట్లు అయితే చకచకా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కంపోస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలకు సంబంధించినటువంటి ఈ సేకరణ కేంద్రం ఇక్కడ మనం చూడవచ్చు. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడికే వస్తారు. నంబూరు నుంచి నంబూరుకు వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గార్బేజ్ సంబంధించినటువంటి ఏదైతే సేకరణ కేంద్రం ఉందో అక్కడికి రావడం జరుగుతుంది. చూడొచ్చు ఆయన కోసం చేసినటువంటి ఏర్పాట్లు అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ అయితే మాత్రం ఆయనకి స్వాగతం పలుకుతూ ఈ విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొట్టమొదట వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాంటేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చినందుకు గుర్తుగా కూడా ఇక్కడ ప్లాంటేషన్ అనేది ఈ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయన వెల్కమ్ చెప్తూ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూలతో ఆయనకి వెల్కమ్ చెబుతున్నారు, గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. ఇక్కడ చూడొచ్చు కొద్దిసేపట్లోనే ఇక్కడ సంబంధించిన మొక్కను కూడా మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. అలాగే 2 మొక్కల్ని ఆయన నాటడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ కంపోస్ట్కి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో ఈ కంపోస్ట్కి సంబంధించిన వ్యవహారాల మొత్తాన్ని కూడా ఆయనకి ఒక వివరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ కంపోస్టు అదేవిధంగా కూడా ఇక్కడికి వచ్చే చెత్త సేకరణకి సంబంధించి వచ్చినటువంటి ఈ కొత్త మార్పులు అదేవిధంగా కూడా ఇక్కడికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఏ విధంగా చేస్తున్నారు ఏమిటి అనే దానికి ఇక్కడ మనం చూడొచ్చు. దీని ద్వారా ఏంటంటే ఎక్కడికక్కడ కంపోస్ట్కి సంబంధించి దీని ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఇక్కడ ఏంటంటే స్మెల్ లేకుండా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఈ వ్యర్థాలన్నీ అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఈ ఘన వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే వెట్కి సంబంధించి తెమగా ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దేనికి అది సపరేట్గా కూడా ఏర్పాటు చేస్తే వీటికి సంబంధించి కంపోస్ట్కి సంబంధించిన వాటిలో తీసుకునే దీని ద్వారా ఏంటంటే సంపద సృష్టి ప్రధానంగా కూడా ఈ ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే ఉందో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా శుభ్రంగా ఉండే విధంగా కూడా రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి, స్వచ్ఛతకు సంబంధించిన అవగాహన పెరగాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రిస్టిజియస్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో ఇక్కడ ఏదైతే ఈ కంపోస్ట్ వ్యర్థాలు అయితే తీసుకొచ్చారో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఒక చోటకి ప్రొక్లైన్ ద్వారా చేర్చిన తర్వాత వాటిలో నుండి గ్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. వాటిలో ప్లాస్టిక్కి సంబంధించిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత వాటి నుంచి మళ్ళీ కూడా రీసైక్లింగ్ చేసేటువంటి బాండింగ్ ఉంటుంది. అలాగే వెట్టిగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం కంపోస్ట్కి పంపించడం జరుగుతుంది. వాటిని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి లోపలికి ఆ కంపోస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి మనం వెళ్తాం. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ కంపోస్ట్ సంబంధించినటువంటి మొత్తం ఏ రోజుకి ఆ రోజు కంపోస్ట్కి సంబంధించి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి మొత్తంగా కూడా ఈ విధంగా తయారు చేయడం వల్ల వీటిని తిరిగి కనుక రీసైక్లింగ్ చేయడం ద్వారా కంపోస్ట్ తయారైన తర్వాత ఇది యాక్చువల్గా కూడా వీటికి సంబంధించి ఈ వ్యర్థాలకి సంబంధించి పూర్తిగా కూడా ఈ మొక్కలు పెంచేందుకు అదేవిధంగా కూడా మొక్కలకి అవి తొందరగా కూడా పెరిగేందుకు ఈ ఎరువులు లేకుండా కూడా ఈ కృత్రిమ ఎరువులు లేకుండా కూడా ఈ సహసిద్ధంగా తయారైనటువంటి ఈ కంపోస్ట్ని కూడా వివరించడం అనేది జరుగుతుంది. కంపోస్ట్కి చూడవచ్చు ఎక్కడికక్కడ ఈ వేటికి సంబంధించిన వీటిలో కొన్ని బాగా జరిగింది. దేనికి అది వెట్టికి సంబంధించి వెట్టు అదేవిధంగా కూడా ఏదైనా లెదర్కి సంబంధించిన వస్తువులు కనుక వచ్చినా కూడా దేనికి అది కూడా అంటే మరికొద్దిసేపట్లో అంటే ఒక 1 అవర్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు, రావడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఈ కంపోస్ట్కి సంబంధించి ఎక్కడికక్కడ అంటే ఈ గతంలో అయినట్లయితే ఈ వీటిని నుయ్యి పోగులు అనేవాళ్ళు ఏది ఒక 10
మొత్తం ఇది ఎరువుగా కూడా పొలాల్లో వాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది. వీటి ద్వారా ఏంటంటే ఎరువులు లేకుండా కూడా పంటని ఎంతో ప్రకృతి ప్రధానంగా కూడా పండించేటువంటి అవకాశం అయితే ఉండేది. చాలా ఎక్కడికక్కడ చాలా మేనేజ్డ్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ప్రధానంగా ఇక్కడ దేనికది మొత్తంగా కూడా ప్లాస్టిక్కి సంబంధించిన ప్లాస్టిక్కి వాటిని, అదేవిధంగా లెదర్కి సంబంధించిన వస్తువులు వచ్చినట్టయితే లెదర్కి సంబంధించి, అదే విధంగా కూడా ఈ ఏదైతే ఈ కూరగాయలకు సంబంధించిన ఏవి ఉన్నాయో వాటిని కూడా ఎక్కడికక్కడ కూడా కంపోస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే ఒక 1 అవర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపోస్ట్కు సంబంధించినటువంటి చెత్త వ్యర్థాలు సేకరించేటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రం దగ్గరికి వచ్చి అక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా కూడా ఇక్కడ కొన్ని వాహనాలని, ఈ చెత్త సేకరణకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి, వాటిని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నంబూరులో ఉన్నటువంటి పాఠశాలలోకి వెళ్తారు. పాఠశాలలో చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పరిశుభ్రంగా కూడా అక్కడ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఆయన కలిసి కొద్దిసేపు ఇంటరాక్షన్ అవుతారు. ఆ తర్వాత ఆయన అయితే ప్రసంగించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ నేనైతే మాత్రం ఈ నంబూరులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి కంపోస్ట్ ఏదైందో అక్కడ నుంచి అక్కడ ఉన్నాను. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఒక 1 అవర్లో రాబోతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రవికృష్ణ, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశుధ్యాన్ని ఫోకస్ చేయలేదు దానిపై, అదేవిధంగా పల్లెలను పట్టించుకోలేదు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రత్యేక చొరవని ఏ విధంగా చూడాలి? ప్రజలు ఏమంటున్నారు? అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం గత 5 ఏళ్లలో కూడా ప్రభుత్వం పూర్తిగా కూడా ఇక్కడ పరిశుభ్రతని, అదేవిధంగా కూడా గ్రామాల్లో పరిస్థితులను కూడా ఈ ఏదైతే చెత్త సేకరణకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా విస్మరించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి మాట. అదేవిధంగా కూడా చెత్త సేకరణకు సంబంధించి గతంలో అయినట్లయితే మాత్రం ఈ 2014లో టీడీపీ గవర్నమెంట్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త ద్వారా సంపద సృష్టి అనేటువంటి షెడ్ లాగా ఏర్పాటు చేసి దానికి సంబంధించి అక్కడైతే దేనికది డీవియేషన్ చేసుకుంటూ కూడా నీట్ గా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిని మొత్తాన్ని నిర్వీర్యం చేసేసింది. ఎక్కడికక్కడ కూడా చెత్తను సేకరించేటువంటి పరిస్థితులు అయితే లేకుండా పోయినాయి. దాంతో ఒక్కసారిగా కూడా గ్రామాలు కూడా ఇక మురికి కూపాలుగా మారాయని చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించే ప్రధానంగా కూడా ఏదైతే ఈ 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల్లో కూడా పెరిగిపోయినట్లు కూడా నిల్వలు పెరిగిపోయినట్టుగా కూడా ఈ గార్బేజ్కి సంబంధించినవి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా కూడా ఒంటి శుభ్రతే కాదు, ఇంటి శుభ్రతే కాదు, చుట్టుపక్కల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కూడా పరిశుభ్రతకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మనకి వచ్చేటువంటి డిసీజెస్ కానివ్వండి, చుట్టుపక్కల మనకి మానసికంగా కూడా కొంత ఉల్లాసం కలిగించాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఉల్లాసంగా కూడా ఉంటూ ఉంటుంది. వాటినన్నింటినీ కూడా భావించడం, దానికి అనుగుణంగా కూడా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, అంటే గతంలో స్వచ్ఛ భారత్ ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని కంపేర్ చేసుకుంటూ అంతకన్నా బెటర్గా కూడా ఈ స్వచ్ఛ ఏపీకి సంబంధించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఇక భారతదేశంలోనే మొట్టమొదట అత్యంత క్లీన్ సిటీస్గా కూడా, క్లీన్ రాష్ట్రంగా కూడా ఏపీ ఉండాలనే భావనతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛ ఏపీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ప్రతి నెల 3వ ఆదివారం ఇంప్లిమెంట్ చేస్తూ సంవత్సరం పొడుగునా కూడా ఈ కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏర్పాట్లు చేయడం ద్వారా ఏంటంటే కేవలం మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు చాలా సీరియస్గా కూడా దీని మీద ఎఫెక్ట్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కేబినెట్ మీటింగ్లోనూ
అదేవిధంగా ఎమ్మెల్యేలతో తర్వాత మాట్లాడిన సందర్భంలో కూడా తాము చేపట్టబోయేటువంటి ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో మాదిరిగా కూడా కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చేసినంత మాత్రాన సరిపోదు, ఎక్కడికక్కడ కూడా వీటిని అయితే ప్రతిదీ కూడా తామైతే మాత్రం పూర్తిగా కూడా వాటి మీద ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద నివేదిక తెప్పించుకుంటామని ఆయన చెప్పారు. దానికి ఆ బేస్గా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని చాలా పర్ఫెక్ట్గా చేయాలి. అదేవిధంగా కూడా అసలు ఎక్కడా కూడా ఈ ఎటువంటి గార్బేజ్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసుకోవాలనేటువంటి ఈ స్వచ్ఛ ఏపీ అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. దీనికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ అయితే దీనికి సంబంధించిన నంబూరుకి మరికొద్దిసేపట్లో ఒక 1 అవర్లో వస్తూ ఉన్నారు. ఆయన్ని కలిసేందుకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు వస్తూ ఉన్నారో దీనికి సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్కి సంబంధించి స్వచ్ఛ ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా దిశ నిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా గ్రామ స్థాయిలో కూడా పూర్తిగా కూడా వాటి మీద అవగాహన కల్పించే విధంగా కూడా ప్రతి ఒక్కరిని రీచ్ అయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్స్లో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ని కలవటం వల్ల విద్యార్థులకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక అవగాహన కల్పించేందుకు, అలాగే వాళ్ళలో ఒక పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు, అదేవిధంగా కూడా మానసిక ఉల్లాసం ఉత్సాహం కలిగే విధంగా కూడా ఉండే విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.